డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? సో బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఫ్యామిలీ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యామిలీ అన్న విధంగా ఒక విధంగా నడిచింది గతంలో. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ నలుగురు కూడా టాప్ హీరోలు పోయిన దశకంలో. అంతకుముందు 90s లో 2005 వరకు కూడా ఇప్పుడున్న మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత ఇప్పుడున్న వాళ్ళు ప్రభాస్, వీళ్ళందరూ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఆ నలుగురు వేయలేరు ఇండస్ట్రీలో. అప్పుడు చిరంజీవితో నాగార్జున, వెంకటేష్ ఈక్వేషన్ బాగానే ఉండే, కానీ చిరంజీవి ఫ్యాన్స్ వర్సెస్ బాలకృష్ణ ఫ్యాన్స్ అనే విధంగా. సో అప్పుడు సోషల్ మీడియా లేదు, సోషల్ మీడియా అప్పుడప్పుడు వస్తున్న సమయం. సో చాలా తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకునేవాళ్ళు. సో ఇవాళ బాలకృష్ణ ఏదైతే చిరంజీవి గురించి కామెంట్ చేశారో అసెంబ్లీలో, జగన్ ని చాలా గట్టిగా అడిగారు, జగన్ దిగి వచ్చారు అని కామినేని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యే చెప్పినప్పుడు ఆయన గట్టిగా అడగలేదు, ఆయన జగన్ కి సరెండర్ అయిపోయారు అన్న విధంగా ఆ మాట అనలేదు, కానీ ఆ అర్థం వచ్చే విధంగా బాలకృష్ణ మాట్లాడారు. ఇది నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ పరంగా, కూటమిలో కూడా ఈ విభేదాలు సృష్టించే అవకాశం ఉంది. ఎందుకు? కూటమిలో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. సో ఒక విధంగా క్యాస్ట్ వారు మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో కమ్మ కాపు వారు చాలా ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అందరికంటే ముందుగా స్పందించిన తీరుతో ఈ రెండు కులాల మధ్య కూడా విభేదం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ రహస్యం, కులాన్ని బట్టి అభిమానులు ఉండే రాష్ట్రం, కులానికి సంబంధించి ఎక్కువ ఉండే రకం. సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్లి అక్కడ ఆయన్ని అందరికంటే ముందుగా హక్కున చేర్చుకుని రాజమండ్రి జైలు దగ్గరే పొత్తు అనౌన్స్ చేసిన సందర్భంలో నేను బీజేపీని ఒప్పిస్తానన్నప్పుడు రెండు కులాల మధ్య కూడా ఒక విధంగా వైరం తగ్గింది. ముఖ్యంగా కమ్మ కులస్తులు అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు కూడా ఫిదా అయిపోయి పాజిటివ్ అయిపోయారు. రెండు కులాల మధ్య కూడా న్యాచురల్ గా ఇప్పుడు 56% ఓట్లు వచ్చిందంటే కమ్మ కాపు అన్నది అవుట్ రైట్ గా ఓటింగ్ పడ్డ పరిస్థితి. సో 90s లో 2000 లో ఏదైతే పోరుందో, ఇప్పుడు మళ్ళీ చిరంజీవి దానికి వెంటనే విత్-ఇన్ 2 hours లో క్లారిఫికేషన్ ఇచ్చారు. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య ఈక్వేషన్ బానే ఉంది, కానీ బాలకృష్ణ చిరంజీవి మధ్య గతంలో ఉన్న ఈక్వేషన్ బాలేదు. మనం గతంలో ఆహా షోలో చూసాం, బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని ఆహా ఓటీటీ షోలో ఇంటర్వ్యూ చేశారు. సో ఇవాళ మాట్లాడిన మాటలతో డెఫినెట్ గా ఇప్పుడు చిరంజీవి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ స్పందించాలి, చిరంజీవిని డిఫెండ్ చేయాలి, చిరంజీవిని డీమీన్ చేస్తూ బాలకృష్ణ మాట్లాడారు అనుకుంటారు. సో అక్కడ కామినేని మాట్లాడిన దానికి జగన్ ను సైకో అని బాలకృష్ణ అన్నారు. సో న్యాచురలే, బాలకృష్ణ జగన్ ను తిట్టడం న్యాచురలే వాళ్ళు, ఎందుకంటే ఉన్నారు అంటే ఏంటంటే ఆ ఎనిమిటీ ఉంది. కానీ చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే జగన్ బాలకృష్ణ ఫ్యాన్ గా ఉండేవారు రాజకీయాల్లోకి రాకముందు. ఎందుకంటే రాయలసీమ సినిమాలు ఎక్కువ తీశారు కదా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇవన్నీ సినిమాలు తీసినప్పుడు జగన్ చాలా పెద్ద బాలకృష్ణ ఫ్యాను. ఆయన రాజకీయాల్లో రాకముందు కడప జిల్లా అధ్యక్షుడిగా బాలకృష్ణ ఉండేవాళ్ళని ఒక పాత ఫోటో కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ తీసేవాళ్ళని చెప్తారు. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య వైరం ఎక్కువైంది, న్యాచురల్ గానే తిడతారు. కానీ ఆ జగన్ ని సైకో అని తిట్టడంతో పాటు చిరంజీవి కూడా జగన్ కు సరెండర్ అయ్యారు అని విధంగా మాట్లాడడంతో ఇప్పుడు చిచ్చు మొదలైంది. విత్-ఇన్ 2 hours లో విదేశాల్లో చిరంజీవి ఉండి ఆయన రెస్పాండ్ అయ్యారు, ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అసలు ఏం జరిగిందన్నది, నేను సరెండర్ కాలేదు, నేను సినిమా ఇండస్ట్రీ తరఫున మాట్లాడమని నన్ను అడిగితే, చాలా మంది అడిగితే, మహేష్ బాబు అడిగారు, రాజమౌళి అడిగారు, ప్రభాస్ అడిగారు, ఇటువంటి వాళ్ళందరూ వచ్చి అడిగితే నేను రెస్పాండ్ అయ్యాను. నేను పేర్ని నాని ఫిల్మ్ అక్కడ సినిమాటోగ్రఫీ శాఖ ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి పేరు నానితో గతంలో పరిచయం ఉంది కాబట్టి ఆయనతో మాట్లాడాను తప్ప దీనిలో ఎక్కడ కూడా లేదు. 1-to-1 మీటింగ్ ముందు కండి, తర్వాత జగన్తో సమావేశం కండి అంటే ముందుగా 1-to-1 కోసం లంచ్ కోసం వెళ్ళాను, ఆ తర్వాత ఈ విధంగా చేశాను అని చిరంజీవి మొత్తం ఎపిసోడ్ మీద క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ నేను సామాన్యుడైనా ముఖ్యమంత్రి అయినా వినయంగా మాట్లాడతాను. అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే చిరంజీవి నమస్కారం పెడుతున్న విజువల్ని బయట లీక్ చేశారు. సో చిరంజీవి పూర్తిగా సరెండర్ అయిపోయారు, టికెట్ల పంపు కోసం జగన్ కు దండం పెట్టారు, ఈ విధంగా కామెంట్స్ వచ్చాయి. కానీ దానికి క్లారిఫికేషన్ ఇచ్చున్నారు, ముఖ్యమంత్రి ఉన్నా సామాన్యంగా ఉన్నా నేను వినయంగా మాట్లాడతాను, దాన్ని అనవసరంగా ప్రొజెక్ట్ చేస్తున్నారన్నారు. సో ఒక విధంగా ఇది కూటమిలో కుంపటి కూడా పెట్టినట్టు అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా రెస్పాండ్ కాక తప్పదు కదా, తన అన్నప్పుడు చిరంజీవి 2 hours లోనే ఆయన రెస్పాండ్ అయ్యారంటే ఆయన ఎంత హర్ట్ అయి ఉంటారో మనకు అర్థమవుతుంది. సో